రివ్యూ ఆఫ్ చెత్తాపచ్చ తెలుగు డబ్ మూవీ. టైటిల్ పలుకుతుంటే ఏదో బూతి తిట్టినట్టు ఉంది కదా. చెత్తాపచ్చ అంటే డూ ఆర్ డై అని అర్థం. తెలుగులో చెప్పాలంటే ఎవడైతే నాకేంటని మీనింగ్ వస్తుంది. ఈ మూవీ Feb 13th తెలుగులో థియేటర్ రిలీజ్ అన్నారు. టీం ఇక్కడికి వచ్చి మీట్ కూడా పెట్టారు. బట్ రిలీజ్ అవ్వలేదేమో అని డౌట్, ఎందుకంటే అసలు బజ్ లేదు, ఎక్కడ పోస్టర్ చూసినట్టు ఐడియా కూడా లేదు. ఎనీవేస్ 13th రిలీజ్ అని చెప్పి 1 వీక్లోనే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు విత్ తెలుగు డబ్బింగ్తో. తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది, కానీ సాంగ్స్ డబ్బింగ్ అస్సలు వినలేకపోయాను. అలానే కొబ్బరన్నం, సేమియా పాయసం, నేతి లడ్డు అని ఇలాంటి సాహిత్యం ఏం వాడలేదు. అందుకోసం నెట్ఫ్లిక్స్కి థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా మూవీ విషయానికి వస్తే, రెజ్లింగ్ని సెంట్రిక్గా పెట్టుకుని కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ట్రై చేశారు. మలయాళం మేకర్స్ని ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. ఎప్పుడూ ఏదో ఒక కొత్త జానర్ అటెంప్ట్తో వస్తుంటారు. ఇలాంటి కొత్త అటెంప్ట్ చేసినప్పుడు రిజల్ట్ కూడా మిస్ఫేర్ అవుతుంటుంది కదా. అదే ఈ సినిమాకి జరిగింది. WWE రెజ్లింగ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్న ప్లాట్ బాగుంది, కానీ దాన్ని చూపించడానికి రాసుకున్న డ్రామానే బిస్కెట్ అయిపోయింది. ముగ్గురు బ్రదర్స్కి చిన్నప్పటి నుండి ఈ కుస్తీ పోటీలు అంటే చాలా ఇష్టం. దాని ఇన్స్పిరేషన్తోనే వాళ్ళ ఊర్లో WWE బిజినెస్ లాంటిది స్టార్ట్ చేస్తారు. సో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు, ఈ ప్రాసెస్లో వీళ్ళు పడ్డ తలకాయ పోట్లు, బ్రదర్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్, ఇవన్నీ కొంచెం ఎమోషనల్ వేలో చూపిద్దాం అనుకున్నారు. ఆ ఎమోషన్ కోసమే కొన్ని సబ్ప్లాట్స్ రాసుకున్నారు, కానీ అది ఎక్కడా కనెక్ట్ అవ్వలేదు. రెజ్లింగ్ పాయింట్ వీటన్నిటిని డామినేట్ చేసి పడేసింది. ఇందులో బ్రదర్స్ మధ్య బాండింగ్ ఉంటుంది, కూతురు అండ్ ఫాదర్ మధ్య బాండింగ్ ఉంటుంది. ఇవన్నీ సినిమాలో ఉంటాయి, బట్ ఉంటాయంటే ఉంటాయి అంతే, ఇంపాక్ట్ చెయ్యు. మొత్తం ఈ సినిమాని కాపాడిందంతా రెజ్లింగ్ సీక్వెన్సెస్. అవి కానీ ప్రాపర్గా డీల్ చేయకపోయి ఉంటాయి, ఇది స్క్రాప్ ప్రొడక్ట్. కానీ ఆ యాక్షన్ కొరియోగ్రఫీ, దాన్ని ప్రజెంట్ చేసే తీరు సూపర్గా ఉంటాయి. మెయిన్ ఆ నలుగురు క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ స్కిల్స్ ఎక్సలెంట్. సినిమా పడిపోతున్న ప్రతిసారి వీళ్ళ ఎనర్జీ వచ్చి లేపుతూ ఉంటుంది. WWE సీక్వెన్స్ని అయితే చాలా రియల్గా చూపించడానికి ట్రై చేశారు, నాకు విపరీతంగా నచ్చేవి. అండ్ ఆ ఎపిసోడ్స్లో వచ్చే సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్, స్లోమో షాట్స్, టెక్నికల్ సపోర్ట్ బాగా హెల్ప్ అయింది. మీరు సినిమా అంతా చూడకపోయినా ఆ ఈవెంట్స్ని మాత్రం చూడండి, కొత్తగా అనిపిస్తుంది. అండ్ లాస్ట్లో మలయాళం వన్ ఆఫ్ ద సీనియర్ యాక్టర్స్ క్యామియో ఒకటి ఉంటుంది. పర్లేదు, అది బాగానే ఉంటుంది. సినిమాని ఒక హై నోట్లో ఎండ్ చేయడానికి పెట్టిన క్యామియో అది. ఒరిజినల్ మలయాళీస్కి విజిల్ వర్తి మూమెంట్. ఓవరాల్ మేకింగ్ పరంగా ఇంప్రెస్ చేశారు, కానీ రైటింగ్ వైజ్ పడుకోబెట్టేశారు. యాక్షన్ పార్ట్ అండ్ ఈ నలుగురు పర్ఫార్మెన్స్ కోసం ఒకసారి నెట్ఫ్లిక్స్లో ట్రై చేయండి. నో అడల్ట్ కంటెంట్. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. See you in the next video. Take care friends. Thank you.